ములుగు జిల్లా కేంద్రంలో బస్టాండ్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంక్రాంతి సెలవులు, మేడారం జాతరకు వచ్చే భక్తులతో సమస్య మరింత తీవ్రమైంది. కొత్త మోడల్ బస్టాండ్ నిర్మాణం కోసం పాత బస్టాండ్ తొలగించినప్పటికీ పనులు నెమ్మదిగా సాగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. బస్టాండ్లో వాష్రూమ్స్ సదుపాయం లేక బస్సుల కోసం నడి రోడ్డుపై నిల్చోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశం మీద బస్టాండ్ ఆవరణలో నుంచి ప్రయాణికులతో మా ప్రతినిధి సంపత్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ములుగు జిల్లాలో నూతన బస్టాండ్ నిర్మాణం కోసం ఉన్న బస్టాండ్ని కూల్చివేయడం జరిగింది. ఇప్పటికీ దాదాపు 3 నెలలు అవుతున్నప్పటికీ కూడా ములుగులో బస్టాండ్ వద్ద ప్రయాణికులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బస్టాండ్ నిర్మాణ పనులు చాలా ఆలస్యంగా చేపట్టడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం కూర్చోవడానికి కుర్చీలు లేవు, నీడ లేదు, మంచిలు లేవు, బాత్రూమ్స్ లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి మన మధ్యలో ప్రయాణికులు తెలియపరుస్తున్నారు. మన మధ్యలో ప్రయాణికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎడిపోతున్నారు, ఎట్లా ఎడిపోతున్నారు మీరు? మేడారానికి పోతున్నానండి. ఇక్కడ కుర్చీలు లేవు, ఏం లేవు సార్. ఎక్కడ కూర్చోవాలి, బాత్రూమ్ లేవు, లాట్రూమ్ లేవు, ఏం లేవు. ఎక్కడ ఉండాలి మనం? పరిస్థితులే మంచిగా లేవు. ఇక్కడ మంచినీళ్ళు లేవు, ఇక్కడ మంచినీళ్ళు లేవు, ఏం లేవు. కూర్చోడానికి కుర్చీలు లేవు, ఏం లేవు. ఇట్లనే నిలబడులు పోలీసులు అటు జరుగులు ఇటు జరుగులు అంటారు. ఇట్లనే మీద నిలబడ్డాం. తొందరగా కట్టిస్తే మనం బస్ స్టాండ్ లో కూర్చుంటాం. మంచిగా ఉంటారు కదా. కానీ లాట్రూమ్స్ పోతారు, బాత్రూమ్కి పోతారు. అక్కడైతే మంచిగా ఉంటుంది కదా. ఓకే రైట్. మన మధ్యలో మరొక ప్రయాణికులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, బస్సులు కూర్చుందామంటే కుర్చీలు కూడా చాలా ఇబ్బంది ఉంది. బస్ స్టాండ్ తొందరగా కావాలని కోరుకుంటున్నాం. సంక్రాంతి పండుగ సెలవు దినాన విద్యార్థులు అయితే ఈ యొక్క సంక్రాంతి దిన సందర్భంగా వాళ్ళ ఇళ్లకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మేడారం జాతర పనులు కూడా చేపడుతున్నారు. చెప్పండి, సంక్రాంతి సెలవులా ఎంతసేపు అవుతుంది ఇక్కడ నిలబడబట్టి? ఏంటి మీకు ఇబ్బందులు? ఏమి ఇబ్బందులు? బస్ స్టాండ్ కూడా కొంచెం క్రేజీ. నేను సంక్రాంతి సెలవులు కానీ మేము మా ఊరికి వెళ్తున్నాము. ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరికి వస్తే ఇక్కడ మోడర్న్ బస్ స్టాండ్ అని కడతామని దాన్ని చేస్తామని ఎప్పటి నుంచో చేస్తున్నారు. 3 నెలల క్రితం నుంచి కూలగొట్టారు, కానీ అది ఇప్పటి వరకు కాలేదు. మేము దానికోసం ఇక్కడ చైర్స్ లేవు, డ్రింకింగ్ వాటర్ లేవు, మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళాలంటే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ అంతా మొత్తం గందరగోళంగా ఉంది. కొంచెం తొందరగా కట్టాలని కోరుకుంటున్నాం. మేము హాస్టల్ నుంచి వస్తున్నాం. ఇప్పటికి 3 months అవుతుంది కన్స్ట్రక్షన్ కాబట్టి. ఇంకా ప్రయాణికులకు చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్డు మీద ఉంటున్నారు, వాష్రూమ్స్ సరిగ్గా లేవు. మేము గవర్నమెంట్ వారిని కోరుతున్నాము, వాష్రూమ్స్ బస్ స్టాండ్ కన్స్ట్రక్షన్ తొందరగా కావాలని. మళ్ళీ జాతర ఉంది, సీజన్, వాటర్ ప్రాబ్లం అన్ని సాల్వ్ కావాలి. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ములుగు జిల్లాలో బస్టాండ్ నిర్మాణ పనుల కోసం 5 కోట్ల రూపాయలతో న్యూ మోడల్ బస్టాండ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే బస్టాండ్ పనులు చాలా ఆలస్యంగా జరగడం వలన ఈ రోడ్డు మీద ప్రయాణికులు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది. కాబట్టి తక్షణమే ఈ యొక్క రోడ్డు మార్గంలో ప్రయాణికులకు కూర్చోవడానికి కుర్చీలు అవైలబుల్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి. మరో దిక్కు బాత్రూంలో కూడా లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. బస్టాండ్ నిర్మాణ పనుల్లో ఉన్నటువంటి పాత పద్ధతిలో ఉన్నటువంటి బాత్రూమ్స్ కూడా ఓపెన్ చేసినట్లయితే ప్రయాణికులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పి ప్రయాణికులకు తెలియపరుస్తున్నారు. కెమెరా 99 టీవీ ములుగు జిల్లా.